ప్రపంచము నలుమూలలకు విస్తరించినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ సీజన్లో చివరి దశకు వచ్చి ఉంటున్నాము. ఈరోజు మహా శుక్రవారంగా లేకపోతే గుడ్ ఫ్రైడేగా ప్రపంచమంతటా కూడా మరి దేవుని యొక్క బిడ్డలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి ఈ యొక్క దినాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా క్రీస్తు శిలువ మీద పలికినటువంటి మాటలను ధ్యానించటం జరుగుతుంది, శిలువ ధ్యానాలు. మరి అందులో మనము ఒక వాక్యము 6వ మాటను మనం ఈరోజు వాక్యం ద్వారా వింటున్నాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి మీ యొక్క బైబిల్ని తెలవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యోహాను 19:30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరి ఇది ఒక ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి తన యొక్క కర్తవ్యము, మిషన్ ఏ రీతిగా మరి తెలుసుకొని దానిని నెరవేర్చి ఉంటున్నాడో కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. చార్లెస్ స్పర్జన్ అన్నటువంటి ఆయన ఒక గొప్ప మాట అన్నాడు. ఒక కోట్ ఫ్రమ్ చార్ల్స్ స్పర్జన్. ఆయన ఏమన్నాడంటే, ఇట్ ఈస్ ఫినిష్, ద డెబ్ట్ ఈస్ పెయిడ్, ద వర్క్ ఈస్ డన్, ద సాక్రిఫైస్ ఈస్ కంప్లీట్, దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ us టు డూ బట్ టు బిలీవ్. మరి అది సమాప్తమైనదని, అప్పు తీర్చబడింది అని చెప్పి, పని పూర్తయింది, త్యాగం పూర్తయింది, నమ్మటం తప్ప చేయటానికి ఇంకేమీ దృష్టి లేదు అన్నటువంటి అర్థం వచ్చేటట్టుగా మరి తన యొక్క మరి కొటేషన్ ఉంటున్నది. ఆ యొక్క కొటేషన్లోనే మరి ఈ యొక్క వచనం యొక్క యేసు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి 6వ మాటలో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మనకు బోధపడతాయి పిల్లలు. మరి ఈరోజు 3 విషయములు మనం నేను ధ్యానించాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, మరి ఇక్కడ సమాప్తమైనది అని చెప్పటం ఒక కేక మనము అభినందించవచ్చు పిల్లలు. ఎటువంటి కేక అయి ఉంటున్నది? మరి ఇక్కడ ఏంటి? వాట్ ఈస్ ఫినిష్డ్? సమాప్తమైనటువంటిది ఏంటిది? మరి దీని ద్వారా మరి మనము నేర్చుకునేటటువంటిది యేసు ప్రభువారు పలికినటువంటి మాటలు, చివరి మాటలు చాలా మరి ప్రాముఖ్యమైనటువంటివి. ఎవరైనా సరే చివరి దినాలలో వారు పలికేటటువంటి మాటలు ఎంతో అనుభవంతో, ఎంతో దేవుని ప్రేరేపణతోటి, ముఖ్యంగా దేవుని యొక్క భక్తులు ఎంతో భారముతోటి తన యొక్క మరి ఫాలోయర్స్ మరి వాళ్లకు అది ఇన్స్పైర్ చేసేటటువంటి రీతిగా ఉంటాయి పిల్లరా. కాబట్టి ఈ యొక్క 7 మాటలు కూడా యేసు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి చాలా లోతైనటువంటి మనం చెప్పవచ్చు. మరి ఇది నేడు పూర్తయినటువంటి పని పిల్లరా. ఆయన ఒక పని నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. దానిని సంపూర్ణంగా మరి పూర్తి చేయటం అనేటువంటి మనం చూస్తాం. యోహాను సువార్త 17:4వ వచనంలో చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని ప్రభువారు ప్రార్థనలో మరి చెప్తున్నాడు తండ్రి అయినటువంటి దేవునికి. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని, ఆయనకు ఒక పని ఉంటున్నది. అలాగనే దేవుని బిడ్డలు కూడా రక్షింపబడినటువంటి మనకు కూడా ఈ లోకంలో ఒక పని ఉంటున్నది పిల్లలు. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలసిన అవసరం ఉంటున్నది.
కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఒక పని పూర్తి చేయటము, మరి అంతేకాకుండా క్రైస్తవ శాంతికి, సమాధానానికి, మరి విశ్వాసానికి ఒక పునాదిగా ప్రియులారా ఇది ఈ ఫినిష్డ్ వర్క్ అనేటువంటి ఉంటుంది. మనము దేవునికి నీతిగా రుణపడి ఉన్న రుణాన్ని పూర్తిగా చెల్లించి దేవునికి మరియు మనిషికి మధ్య శాంతిని నెలకొల్పుతుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి ఇది ఒకటే పదం, సింగిల్ వర్డ్, సమాప్తమైనది. ఒకే పదము కూడా ప్రియులారా ప్రతిది కూడా మార్చగలదు. యేసుప్రభు యొక్క మాటలు చూస్తే చాలా ఆయన చెప్పాడు కూడా, మీ యొక్క మాటలు చాలా బ్రీఫ్‌గా ఉండాలి. షార్ట్ అండ్ దే షుడ్ బి స్ట్రెయిట్. దే షుడ్ డైరెక్ట్‌లీ హిట్ ద పాయింట్. మరి న్యాయస్థానంలో నిర్దోషి అనేటటువంటి అది మొత్తాన్ని ఆ సిట్యుయేషన్, సినారియోనే మొత్తం కూడా మార్చేస్తది ప్రియులారా. అలాగనే మరి ఆట స్థలంలో న్యాయం, ఫెయిర్, ఔట్ అన్న ఒక్క పదము ప్రియులారా అది మరి ఏ రీతిగా ఔట్ ఆర్ నాట్ ఔట్ రివ్యూ చేయటానికి చేస్తూ ఉంటారు. మరి అది న్యాయం చేయటం. అలాగనే వివాహ ప్రతిపాదనకు వచ్చేటటువంటి స్త్రీ కూడా అవును అని అంగీకరించటం. ఈ వివాహానికి, ఈ పలానా వ్యక్తితో మ్యారేజ్‌కి మరి అంగీకరించటం. యేసు ప్రభువారు కూడా చెప్పాడు, మీ యొక్క మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. యెస్ ఆర్ నో. కాబట్టి అది మనము తెలుసుకోవాలి పిల్లలు. ఇక్కడ ఒకటే పదము. మరి అది చాలా కూడా ఇక్కడ యోహాను 19:30 యేసు చెప్పిన దానికంటే చరిత్రను ప్రభావితం చేసిన ఒక్క మాట కూడా ఎప్పుడు చెప్పబడలేదు. ఇటువంటి మాటలు ప్రియులారా యేసు ప్రభువారు చెప్పాడు, సమాప్తమైనదటువంటిది. ఈ దినాన కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా అది ఇంకా ఎంతో మందిని మరి ఇన్‌స్పైర్ చేస్తుంది. ఎంతో మందిని ఆత్మీయంగా ఎంకరేజ్ చేస్తుంది, బలపరుస్తుంది ప్రియులారా. మరి ఆయన చనిపోయే ముందు ఏదో ఒక సమయంలో తెర 2గా చిరిగిపోయేటటువంటి ముందు ఆయన కేకలు వేసే ముందు అది పూర్తయిందని ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక లావాదేవీ జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఇక్కడ మరి వాట్ టైప్ ఆఫ్ క్రై, ఈ యొక్క కేక ఏంటిది? సమాప్తమైనది. యేసుప్రభు ఆ 3 గంటల సమయంలో ఆ సిలువ కల్వరి కొండ మీద ప్రియులారా ఆయన సమాప్తమైనది అని చెప్పి బిగ్గరగా ఆ కేక వేసి మరి మనం ఆ రీతిగా మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. 17 30 19:30లో మనకు అర్థమవుతుంది పిల్లారా. చిరకపుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. కాబట్టి ఇది ఒక విజేత కేక ప్రియులారా. ఇట్ వాస్ ఎ కాంకరర్స్ క్రై. ఇది బిగ్గరగా పలికినటువంటిది. ఇట్స్ ఎ లౌడ్ వాయిస్. ఇది ఒక విజేత ఇచ్చేటటువంటి కేక అయి ఉంటున్నది. రీచ్ అయినప్పుడు, ఒక పని అకాంప్లిష్ చేసినప్పుడు, ఒక ఏ రీతిగా సై ఆఫ్ రిలీఫ్ తోటి అనేటటువంటిది బిగ్గరగా. మరి దానిలో ఎటువంటి వేదన లేదు. దాంట్లో ఏదో దుఃఖము, బాధ, కన్నీరు అది లేదు పిల్లారా. ఎంతగానో మరి ఇక్కడ ఏం చెప్తున్నట్టు ఇది ఒక అపారమైనటువంటి శ్రమను పూర్తి చేసినటువంటి వ్యక్తి యొక్క కేక అని చెప్పి స్పర్జన్ భక్తులు అంటాడు పిల్లారా. ఇట్ ఈస్ ద క్రై ఆఫ్ వన్ హూ హ్యాస్ కంప్లీటెడ్ ఎ ట్రమెండస్ లేబర్. ఎంతో శ్రమ, ఎంతో ఒత్తిడి, ఎంతో ప్రెషర్, ఎంతో పనుల భారము అవన్నిటిని కూడా పూర్తి చేయటం అనేటటువంటి. మరి యేసు తన పెదవులపై ఒక విజేత కేకతో మరణించటం అనేటువంటి మనం చూస్తున్నాం ప్రియులారా. చివరగా పలికినటువంటి పలుకు ఇది ఓడిపోయిన వారి మూలుగు కాదు, లేదా ఓపికతో రాజీనామా చేసి నిట్టూర్పు కాదు. అతను ఇప్పుడు తాను చేయడానికి వచ్చిన పనిని పూర్తిగా మరి చేశాడు అన్నటువంటి విజయోత్సాహంతో చేసినటువంటి కేకగా మనం గుర్తించవచ్చు. మరి రెండవదిగా వాట్ ఈస్ ఫినిష్డ్, ఏంటిది? మరి సమాప్తమైనది. వాట్ ఈస్ ఫినిష్డ్, ఏంటిది సమాప్తమైనటువంటిది? మరి అది యేసు ప్రకటనలో పూర్తిగా మరి చెల్లించబడింది అన్నటువంటి అర్థం వస్తుంది పిల్లలు.
Jesus' statement, "It is finished," could be interpreted as paid in full. సంపూర్ణంగా మన యొక్క రుణాలు, లోన్ క్లియర్ చేయటం, లేకపోతే పేమెంట్ అది ఫుల్‌గా పే చేయటం సంపూర్ణంగా ప్రియులారా. అటువంటి ఒక అర్థం. ఇదంతా కూడా పూర్తయింది. పూర్తిగా చెల్లించబడింది. మరి అనేక రకాలైనటువంటి లేకపోతే వాగ్దానాలు, ప్రవచనాలు పూర్తయినాయి పిల్లలు. ద టైప్స్, ప్రామిసెస్ అండ్ ప్రాఫెసీస్ వర్ ఫినిష్డ్. పాత నిబంధనలో మరి అయితే రాసి ఉంటున్నాయో అవన్నీ కూడా ప్రభులో పూర్తవటం అనేటటువంటి అవన్నీ కూడా నెరవేరటం అనేటువంటిది మనం చూస్తున్నాం. యాజకత్వము యొక్క త్యాగాలు మరియు వేడుకలు కూడా పూర్తయ్యటం అనేటువంటిది మనం చూస్తున్నాం. సాక్రిఫైజెస్ అండ్ సెరమనీస్ ఆఫ్ ద ప్రీస్ట్‌హుడ్ ఆర్ ఆల్సో ఫినిష్డ్. మరి అది అతని పరిపూర్ణ విధేయత ముగిసింది ప్రియులారా. ఎంత ఒబీడియన్స్, రిక్తుడుగా తను తాను మరి ఏ రీతిగా ప్రియులారా తగ్గించుకున్నాడు. హిస్ పర్ఫెక్ట్ ఒబీడియన్స్ వాస్ ఫినిష్డ్. దేవుని న్యాయం యొక్క సంతృప్తి ముగిసింది ప్రియులారా. ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్స్ జస్టిస్. మరి సాతాను, పాపము మరియు మరణం యొక్క శక్తి ముగిసింది. ద పవర్ ఆఫ్ సాటన్, సిన్ అండ్ డెత్ వాస్ ఫినిష్డ్. మరి యేసు ప్రభు అసమాప్తమైనది అనటంలో చూడండి ఎన్ని కార్యాలు మరి ముగించటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి తర్వాత సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. తల వంచటం, బావింగ్ ద హెడ్. ఇదేదో ఇది శాంతియుత చర్య గురించి మాట్లాడుతుంది. ఎంతో సమాధానంతో నిద్రించడం పిల్లలు. శాంతియుతంగా ప్రియులారా. యేసు ఓటములో తల వేయబడలేదు కానీ అతను దానిని ఎంతో శాంతితోటి, నిమ్మలత్వంతోటి దాన్ని పూర్తి చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇంత గొప్ప మరి నా కోసం ఇంత గొప్ప పని పూర్తి చేసి ఉంటున్నాడు. కాబట్టి మరి దీనిని ఏ రీతిగా మరి స్పర్జన్ భక్తుడు అంటున్నాడు, దెన్ ఐ మస్ట్ గెట్ టు వర్క్ ఫర్ హిమ్ అండ్ ఐ మస్ట్ పర్సివియర్ అంటిల్ ఐ ఫినిష్ మై వర్క్ టు. మరి యోహాను 17:14 చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచదని ప్రభువారు చెప్పాడు. మరి ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నటువంటి వారం పిల్లారా, మనము మన యొక్క కర్తవ్యం ఉంటున్నది. ఇక్కడ స్పర్జన్ భక్తుడు చెప్పినట్లుగా మరి దెన్ ఐ మస్ట్ గెట్ టు వర్క్ ఫర్ హిమ్. మరి అతను చేసినటువంటి బలియాగం, త్యాగము, రక్షణ కార్యము, మరి దానికి ప్రతిగా పిల్లారా మనము మరి ఎంతో ఆ పనిలో నిమగ్నమై ఉండాలా, పనిని తెలుసుకోవాలా, మరి ఆ పనిని పట్టుదలతో ముందుకు కొనసాగించాలా, పూర్తి కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటున్నది. మరి నన్ను రక్షించుకోవటమే కాదు, ఎందుకంటే అదంతా కూడా పూర్తి చేశారు. కానీ నేను రక్షింపబడ్డాను. కాబట్టి ప్రభువుని తెలుసుకున్నటువంటి మనం కూడా మరి అనేక మందికి ఇంకా రక్షణ నొందనటువంటి వారు ఉంటున్నారు. చీకట్లో ఉన్నటువంటి వారు, అటువంటి వారిని రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటున్నది. మనం ఉన్నటువంటి ప్రదేశమే ఒక మిషన్ ఫీల్డ్. మనం ప్రతి ఒక్కరం కూడా మరి పంపబడినటువంటి వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు. మనం ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని కొరకు మహిమకరముగా యేసు ప్రభు ఏ రీతిగా చేయటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహిమపరచుతూనే అంటున్నాడు. ఆ రీతిగా మనం కూడా పిల్లారా మన యొక్క పనుల ద్వారా మరి దేవుడు ఇచ్చినటువంటి పనుల్లో ఆయన్ని మహిమపరచ లాగున దేవుడు మనందరికీ కూడా మరి సహాయం చేయను కాక పిల్లారా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, వ్యక్తమైనటువంటి వాక్యం తండ్రి మీరు ఫలింప చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీరు ప్రభు 2000 సంవత్సరంలోకి ఈ లోకంలోకి నరావతారుడిగా వచ్చి ప్రభు నా కోసం, ప్రభు మా కోసం తండ్రి క్రయధనముగా మీ యొక్క శరీరాన్ని అప్పగించి ఉంటున్నారు, చనిపోయి ఉంటున్నారు ప్రభు. గొప్ప నాయన చివరి మాట ప్రభు, 6వ మాట మేము విని ఉంటున్నాం, ధ్యానం చేసి ఉంటున్నాం, సమాప్తమైనదని చెప్పి ఉంటున్నారు ప్రభు. అయ్యో తండ్రి, మా యొక్క జీవితాలలో కూడా ప్రభు మరి మీరు ఇచ్చినటువంటి పని నమ్మకంగా, నీతితోటి, న్యాయపరముగా మరి తండ్రి దాన్ని సంపూర్ణంగా ప్రభు చేయగలిగినట్టు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి అనేక భారం, బాధ్యతలు ప్రభు, మరి రెస్పాన్సిబిలిటీస్
మరి ఎన్నో తండ్రి టాస్క్స్ ప్రభా, ఎన్నో తండ్రి మరి పనులు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. వాటిని తండ్రి మరి ప్రభా నమ్మకంగా చేయటానికి సహాయం చేయండి మరి తండ్రి. అంతేకాకుండా మీరు వచ్చు పర్యంతం కూడా నమ్మకంగా ప్రభు మరి మీ కొరకు కనిపెడుతూ తండ్రి నిరీక్షణతో ముందుకెళ్ళలాగా సహాయం చేయండి. పెంచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, శక్తిని బలము దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి దీన్ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఈ యొక్క పరిచర్లో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఏమన్నా ప్రార్థన మరి అవసరతలు ఉన్నట్లయితే ఈ కింది నంబర్ ద్వారా యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.